నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అద్భుతాన్ని చూద్దాం. భువనేశ్వరికి చెందిన శ్రద్ధాంజలి సాహు గారి అనుభవం ఇది. 6వ తరగతి నుండి మా అబ్బాయి సిఎస్ ఎప్సిలాన్ క్రమం తప్పకుండా విద్యాహోమంలో పాల్గొంటున్నాడు. విద్యా ప్రదాత శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ యొక్క దైవీక ఆశీర్వాదాలు అతని తెలివితేటలు మానసిక స్పష్టతలో అపారమైన పరివర్తనను తెచ్చిపెట్టాయి. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ యొక్క కృపతో అతను 8వ తరగతిలో డిఏవి పాఠశాలలో జాతీయ స్థాయిలో 10వ ర్యాంకును పొందాడు. బాల్యం నుండి అతను డాక్టర్ అవ్వాలనే లక్ష్యంతో ఉన్నాడు. +2 పూర్తి చేసిన తరువాత అతను వైద్య ప్రవేశ పరీక్షకు హృదయపూర్వకంగా సిద్ధం కావడం ప్రారంభించి అపారమైన కృషి చేశాడు. అయితే ప్రవేశ పరీక్షకు దాదాపు 1.5 నెలల ముందు అతను మానసికంగా అలసిపోయి నిరుత్సాహపడ్డాడు. తన చదువు మందగించి ఆత్మవిశ్వాసం బలహీనపడింది. ఈ ఏడాది పరీక్షను వదిలివేసి వచ్చే సంవత్సరం మళ్ళీ సిద్ధం కావాలని నిర్ణయించుకున్నాడు. ఒక తల్లిగా నేను తీవ్ర ఆందోళన చెందాను. మార్గదర్శకత్వము మరియు అనుగ్రహం కోసము హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ మా అబ్బాయిని శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ దివ్య పాదపద్మాలకు పూర్తిగా అప్పగించాను. ప్రవేశ పరీక్ష రోజు వచ్చినప్పుడు మా అబ్బాయి ఎటువంటి అంచనాలు లేకుండా అనుభవం కోసం మాత్రమే పరీక్షకు హాజరు కావాలని నిర్ణయించుకున్నాడు. మాకు పూర్తిగా ఆశ్చర్యం కలిగించే విధంగా పరీక్ష సమయంలో అతను గతంలో చదివిన ప్రతి దాన్ని స్పష్టంగా గుర్తుంచుకుని ఆ ప్రశ్నలకు అప్రయత్నంగా సమాధానమిచ్చాడు. దైవకృప ద్వారా అతను ప్రవేశ పరీక్షలో చాలా మంచి ర్యాంకును పొందాడు. అతను ఎన్ఐటి మరియు ఎన్ఐఎస్ఈఆర్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలకు కూడా అర్హత సాధించాడు. తన లక్ష్యానికి అనుగుణంగా అతను ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్లో చేరాడు. ఈ అద్భుతము పూర్తిగా దైవకృప ఫలితము. ఈ అనుభవం ద్వారా విద్యాహోమం యొక్క అపారమైన శక్తిని నేను గ్రహించాను మరియు జీవితంలోని తమ కలలు సాకారం చేసుకోవడానికి శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ యొక్క దివ్య ఆశీస్సులు ఎలా సహాయపడతాయో తెలుసుకున్నాను. అనంతమైన కృతజ్ఞతతో విద్యాప్రదాత శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ యొక్క దివ్య పాదపద్మాలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై బోలో విద్యాప్రదాత శ్రీ పరంజ్యోతి భగవతి భగవానికి జై.